सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी जे प्रश्नार्थक भ्रष्टाचारावर आवाज उठवणार. आदिलाबादचे आमदार जोगुरामण्णा यांच्या कामगिरीवर जोरदार टीका. कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅरॅव्हॅनची विशेष पूजा, त्यामुळे लवकरच प्रजायात्रा सुरू होणार. तातडीची महापालिका बैठक. सभापती व अधिकाऱ्यांच्या वागणुकीबाबत विरोधी पक्ष व अपक्ष सदस्य संतप्त झाले. आजच्या सविस्तर बातम्या. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की भ्रष्ट पिता व पुत्रांचं आम्ही काम लावतो. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषदेत आमदार जोगुरामण्णा यांनी कठोर टीका केली. 4 वेळा आमदार आणि एकदा मंत्रीपद मिळवलेल्या व्यक्तीने मतदारसंघाच्या विकासाकडे आणि हिताकडे पूर्णपणे दुर्लक्ष केले. जनतेच्या समस्याकडे लक्ष न देता झोपा काढत असल्याची तक्रार त्यांनी केली. वसाहती व गावांमध्ये किमान सुविधा देण्यात अपयशी ठरल्याचा आरोप त्यांनी केला. सरकारी जमीन काढून कोट्यवधी रुपये मिळू शकतात असे ते म्हणाले. भाडे तत्वावरील जागा ताब्यात घेण्याचा त्यांचा डाव असल्याचे बोलले जात आहे. 4000 घेऊन विकास केल्याची फुशारकी मारणे टाळणे आणि ते कशासाठी खर्च केले आहे असे सांगणे, अशी मागणी त्यांनी केली. त्यांना झालेल्या प्रगतीचे श्वेतपत्रिका काढायची आहे. पिता व पुत्रांना चोरी आणि लपून छपून काहीच कळत नाही असे म्हणतात. भविष्यवाणी म्हटले आहे की अंतिम निर्णय घेणारे लोक आहेत आणि त्यांना येणाऱ्या दिवसात योग्य सल्ला दिला जाईल. या पत्रकार परिषदेत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जी.व्ही. रमणा, भाजप नेते आणि कार्यकर्ते सहभागी झाले. సంవత్సరాల నుంచి ఎంతమందికి ఇంట్లో జాగా ఇచ్చిల్లో రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మొద్దు నిద్రరత్న, కుంభకర్ణ నిద్రరత్న, భూభకాసూర రత్న, ఇన్ని బిరుదులు ఇచ్చినా మీ లోపల చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు. జామినీల ఒక ఆదివాసీ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు ఆర్థిక సహాయం 1,00,000 రూపాయలు చేసిన. అలాగే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు వాళ్ళ చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తా అని హామీ ఇచ్చిన. జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు ఏం కామెంట్ చేస్తున్నాయి? నేను వాళ్ళనట గాలికి వదిలేసినట సోయుండి మాట్లాడుతున్నారా జోగురామన్న గారు? పోయిన సంవత్సరమే కంది శ్రీనివాస్ రెడ్డి స్ట్రైట్ ఉంటాడు, నీలాగా డొంక తిరుగుడు ఉండడు. పోయిన సంవత్సరమే 1,00,000 రూపాయలతో పాటుగా ఒక సంవత్సరానికి అడ్వాన్స్గా 10,000 రూపాయలు వాళ్ళ పిల్లల చదువు కోసం వాళ్ళ తల్లికి ఇచ్చి వచ్చిన నేను. మళ్ళీ ఈ మార్చిలో మళ్ళీ 10,000 పంపిస్తా, ప్రతి సంవత్సరం పంపిస్తా. దాన్ని తెలుసుకోకుండా అడ్వాన్స్గా 10,000 ఇచ్చింది తెలుసుకోకుండా మీ చెంచాలు పెంపుడు కుక్కలు వాళ్ళ చదువుకు నేనేం సహాయం చేయలేదని మాట్లాడుతున్నారు. నీ పెంపుడు కుక్కలకు, నీ చెంచాలకు చెప్పు, రే బాబు, కంది శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ 10,000 రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చేచ్చిండు అడ్వాన్స్గా. మళ్ళీ ఈ సంవత్సరం మార్చి 13వ తారీఖు లోపల మళ్ళా ఇస్తాడు వాళ్ళకి డబ్బులు. 14 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని శిలాఫలకాలు వేసినావు అవన్నిటి లిస్టు తిత్తున్నాం. ఆ అన్ని శిలాఫలకాల దగ్గర నువ్వు ఏ శిలాఫలకాలు వేసినావు, ఆ శిలాఫలకాలకు ఆ ప్రారంభోత్సవానికి మంగళం పాడినావు నువ్వు. వాటి మీద అన్నిటి మీద శవయాత్రలు చేయడానికి కూడా మా బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. నా సొంత డబ్బులతోని వేలాది మందికి అన్నదానం చేస్తున్నా. నువ్వు ఎప్పుడైనా చేసినావా? 14 ఏళ్ళ బుక్కెడు బువ్వ పెట్టినావా? కోపెడు ఛాయ్ నీళ్ళు పోసినావా? నా సొంత డబ్బులతో వేలాది మందికి అన్నదానం చేస్తున్నా. నేను ఎప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో లేను, లాభాపేక్ష ఉన్నటువంటి పదవుల్లో ఉండలేదు. వందలాది మందికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్న జోగురామన్న గారు, వందలాది మందికి ఆర్థిక సహాయం చేసిన ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వందలాది మంది కొత్తగా పెళ్ళైన జంటలకి కంది సీనన్న పెళ్లి కానుక పెట్టిన. నా సొంత డబ్బులతో పెట్టిన జోగురామన్న గారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందలే. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొంది సంపాదించలే. నా సొంతగా కష్టపడి సంపాదించిన డబ్బులతో, చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని పేద ప్రజల సేవ కోసం నేను చేస్తున్నా. నువ్వు ఎంతమందికి అన్నదానం చేసినావు?
भाजप नेते कंदिश श्रीनिवास रेड्डी यांनी त्यांच्या आगामी जाहीर सभेच्या निमित्ताने नव्याने बनवलेल्या आधुनिक बसची विशेष पूजा केली। आदिलाबाद शहरातील कैलासनगर येथील प्रजासेवा भवन शिबिर कार्यालयात चाहते, भाजप नेते आणि कार्यालयाच्या उपस्थितीत वैदिक विद्वानांनी वैदिक मंत्र उच्चारात विशेष पूजा करून बस सुरू केली। बसमध्ये देण्यात येणाऱ्या सुविधा व इतर बाबी समजावून सांगण्यात आल्या। सुमारे 2 कोटी रुपयांच्या या बसमध्ये आधुनिक सुविधा असल्याची माहिती देण्यात आली। त्यांच्यासोबत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जी.व्ही. रमणा यांच्यासोबत भाजपचे नेते आणि कार्यकर्ते होते। साक्षात् परब्रह्म तस्मै वेदान्ते च प्रतिष्ठितः तस्य दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, निरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, व्याघ्रेणासिकाग्रे सप्तेति पावनाशनं प्राणायामं प्रोक्तं परिकल्पितं भूमा ओम के भूता प्रकरन्ति विमानक्रमनिमिच्छन्तो विदुरस्य भविष्याः एभ्यो बलिपुष्टिधामो प्राङ्गो पुष्टिबलं दधातु। नगरपालिकेच्या आपत्कालीन बैठकीचे रससभेत रूपांतर झाले। स्वपा पक्षाचे सदस्य आणि पालिका सभातील यांच्यात शाब्दिक युद्ध सुरू होते। विरोधी सदस्यही सहभागी झाल्याने सभागृहात चांगलाच गोंधळ झाला। अवघ्या 5 मिनिटात बैठक संपली। रेल्वे अंडरब्रिज फ्लायओव्हर ब्रिजच्या कामाच्या अंजेडाला सदस्यांनी मंजुरी दिली। त्यामुळे सभापती जोगू प्रेमेंदर यांनी सभा संपल्याचे जाहीर केल्याने सदस्य अचानक संतप्त झाले। स्वयंपाक परिषदेचे सदस्य उष्ककल्ला रघुपती यांनी तातडीचे बैठक समस्यांवर चर्चा न करता आणि विकास निधीचा उल्लेख न करता आक्षेप घेतला। विरोधी पक्षाचे सदस्यही सामील झाल्याने विधानसभेत गोंधळ उडाला। बंगारगुडा येथील नगरसेवक अंबाकांती अशोक, अकुला प्रवीण, पिन्नमवार राजेश्वर यांच्यासह विरोधी नगरसेवकांनी बोलण्याची संधी न देता सभा संपवल्याने आधीतरी व्यक्त केली। त्यांच्या वसाहतीमध्ये अनेक समस्या निर्माण झाल्या असून विचारल्या तरीही ते आम्हाला संधी देत नाही आणि गप्प बसण्याचा प्रयत्न करत आहे असे म्हणत पालिका आयुक्त शैलजा यांच्यावर संतापले। अशा वेळी त्यांनी महापालिकेची सर्वसाधारण सभा टाळून चेंबरमध्ये सभा घेण्याची इच्छा व्यक्त केली। स्वपा पक्षाच्या सदस्यांनीच सत्ताधाऱ्याच्या वागणुकीवर नाराजी व्यक्त केली। यावरून जोरदार वादावादी झाली। ప్రతి వాళ్ళ చూద్దాం డెవలప్మెంట్ ఏం జరుగుతుందో చర్చించాలని సభ్యులకు లేనప్పుడు ఏం చేస్తారు? సమస్యలు కూడా తీరని మున్సిపాలిటీలో ఎందుకు మున్సిపాలిటీలో ఉండాలి?
ఈరోజు మున్సిపల్ అత్యవసర సమావేశాన్ని మరి ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్కి మనకు సంబంధించినటువంటి 96 కోట్ల పైన మనకు నిధులు రావడం జరిగింది. మీటింగ్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం చేసిండ్రు, కానీ కాకపోతే ప్రతి దాని మీద చర్చించే హక్కు మున్సిపల్ కౌన్సిల్లో ఉంటుంది. కాబట్టి మేము మా అక్కడ సమస్యల మీద మేము చర్చిద్దామనంటే చర్చకు సంబంధం లేకుండానే చర్చ మళ్ళీ చేద్దాం, మీటింగ్ అలా మన ఇది ఛాంబర్లో చేద్దామంటే ఇంతవరకు సభ్యుల ముందర ఏ ప్రాబ్లం ఉన్నదనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సభ్యుల మాట వినకపోతే మా సభ్యులు ఎందుకోసం ఉండాల్సింది? మా వాళ్ళల్లో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ చూపిస్తాం. మేము ఆ డెవలప్మెంట్కి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమున్నదో చర్చించమని చెప్తున్నాం మేము చైర్మన్ గారిని. మేము కూడా ఒక కౌన్సిల్గా గెలిచినాం, మేము కూడా ఆయన కూడా ఒక కౌన్సిల్ గెలిచి చైర్మన్ అయింది. కాబట్టి మా సమస్యల్ని తీర్చుమని, మా సమస్యల్ని పరిష్కరించమని చెప్తాం. పోయి మా వాళ్ళ ప్రతి వాళ్ళలో ఏ వాళ్ళలో డెవలప్ అయినా అని చెప్పి డప్పులు కొట్టుడు కాదు, వాళ్ళు తందన కొట్టేది కాదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరి మా వాళ్ళలో కూడా డెవలప్మెంట్ చేయాలి, చేసి చూపెట్టాలి. మున్సిపాలిటీలో ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయిందని చెప్తుడు కదా, చూపెడతాం. మేము ఆ సమస్యలు కూడా చూపిస్తాం. రండి, మేము ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. మేము కూడా నేను కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్గా చెప్తున్నా, మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందంటో మేము చెప్తాం, చూడమని చెప్పు. వాళ్ళ వేరే వాళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసి మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందో చూపిస్తాం. మేము డెవలప్మెంట్ చేస్తలేరు కాబట్టి మా బాధ మా ప్రజలు మాకు చెప్తున్నారు కాబట్టి మేము చూపెడుతున్నాం. ఇప్పుడు మాకు కాందినప్పుడు ప్రతి విషయం మీద మేము కూడా లేవనెత్తుతాం. ఇప్పటి నుంచి మాకు కూడా మేము ఎవరికి ఏం భయపడేది ఏం లేదు. ప్రతి విషయం మీద మేము కూడా లేవనెత్తడానికి రెడీ ఉన్నాం. ఇక్కడ మా వార్డు సమస్యలు, ఆ వార్డు సభ్యుల ఎన్నో సమస్యలు ఉన్నాయి. వార్డు సమస్యల గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా పార్కుల డెవలప్మెంట్ కోసం సంవత్సరం నరైంది. ఇప్పటి వరకు టెండర్ ప్రాసెస్ లేదు. ఏమన్నా అంటే చేస్తాం అని ఇప్పటిదాకా నెట్టుకొచ్చిండ్రు. ఇంతకుముందు పేపర్లలో కూడా వచ్చింది. వీటి గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటిదాకా టెండర్ ప్రాసెస్ ఒకటే వార్డు కాదు, పట్టణంలోని ఒక 3-4 వార్డులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికి కూడా కమిషనర్ అని అడిగితే మీరు చాంబాలకు రండి, చాంబాలకు మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు? మీటింగ్ మాట్లాడతారు, చాంబాలలో మాట్లాడతారు. ఎవరన్నా ఎమ్మెల్యే గారు ఇట్లా పెట్టుకుని చైర్మన్ ఇట్లా పెట్టుకోమని మాట్లాడుకుంది. అది మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ కౌన్సిలర్లు అందరూ ప్రతిపక్షం ఉంటారు, అందరు మాట్లాడుతుంది. ఇక్కడ మీటింగ్ హాల్లో ఇష్టం ఉన్నట్టు माట్లాడతాడు కుదరదు కదా. बेला मंडळाच्या पठाण गावात भव्य ज्ञानेश्वरी पारायण सप्ताह 16 मोठ्या थाटात संपन्न झाला. ढोल ताशाच्या गजारात नाचत पालखी मिरवणूक, विविध गावातील बाजीराव बाबा भक्त आणि महिला मोठ्या संख्येने सहभागी झाल्या. भाविकांच्या आगमनाने गाव गजबजले. बाजीराव बाबा नाट्यसम्राने गुंजत होते. शेवटी दहीहंडीचा मोसम महाअन्नदानाने मोठ्या दिमाखात संपन्न झाला. या कार्यक्रमाला भाजप नेते कंदी श्रीनिवास रेड्डी आणि प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. बाबांनी दाखवलेल्या मार्गावर आचरण करून आध्यात्मिक विचार करण्याची सूचना त्यांनी केली. वाईट सवयीपासून दूर राहा आणि चांगल्या समाजाच्या निर्मितीचा भाव घ्या असे ते म्हणाले. या कार्यक्रमात गावाचे सरपंच फैजुल्ला खान, गोडे विशाल, जीवन रेड्डी, मधुकर भोयर, मानकर विठ्ठल, शंकर, संतोष रेड्डी, किष्टा रेड्डी आदी सहभागी झाले. परंतु अरे पण मी कोटपंत उभा राहू त्या भगवंत चतुर्भुज रूपामध्ये असणार. कीर्तन नाही परंतु समारोप पायन यापुढ
ఆధ్యాత్మిక బోధనలు, భజనలు, భక్తి ఇవి 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా? ఇప్పుడు ఎక్కువ అవసరం ఉన్నదా? ఎప్పుడు ఎక్కువ అవసరం ఉన్నది పెద్దమ్మ? 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా భక్తి? ఇప్పుడా? ఇప్పుడే ఎక్కువ అవసరం ఉన్నది కదా. ఎందుకు? ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట ఇన్ని చెడు అలవాట్లు ఉండేనా? ఇప్పుడు 15 ఏళ్ల పోరగాడు కళ్ళు దుకాణం దగ్గర లైన్లో నిలబడుతున్నాడు. సరేనా నేను చెప్పింది? ఈ ఊళ్ళో మందుల గోళీలు దొరకాయి కావచ్చు, కానీ బెల్ట్ షాపుల కళ్ళు సీసా దొరుకుతున్నదా? నిజమేనా నేను చెప్పింది? అబద్ధమా? కాబట్టి చిన్న చిన్న పిల్లలు చెడు వ్యసనాలకి లోనవుతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలన్నా అట్లే వదిలేద్దాం. ఆ పిల్లల్ని మనం కాపాడుకుందామా? మన పిల్లల్ని అట్లే వదిలేద్దాం? కాపాడుకుందాం. మరి కాపాడుకోవాలంటే భక్తి ఒక్కటే మనిషిని మార్చే ఆయుధం. భక్తి వల్లనే మనుషులు మారుతారు. చెడ్డవాడు మంచివాడు అవుతాడు, చెడు అలవాట్లకు లోనువాడు. బాజీరావు బాబా ఏం చెప్పిండు? మనిషిని మనిషిగా చూడాలా, మానవ సేవయే మాధవ సేవ. ఒక గొప్ప ఋషి మహాత్ముడు బాజీరావు బాబా గారు మన జిల్లాల మన బేర మండలంలో బెదోడల పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. అవునా కాదా? బాజీరావు బాబా గారు మన బేల మండలంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కానీ ఆ బాజీరావు బాబా గారి బోధనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సిద్ధాంతాలు, భావజాలం పూర్వకాలం కంటే ఈ కాలంలోనే ఎక్కువ అవసరం ఉన్నది. చిన్న చిన్న పిల్లలు, నేను చాలా మందిని చూస్తున్నా, చిన్న పిల్లలు निमिषाला చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. बेला मंडळाच्या पाटण गावात मधुकर भोयर यांच्या निमंत्रणावरून भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी कुटुंबातील सदस्यांचे हार्दिक स्वागत केले. त्यांनी आपली आई भोयर सावित्रीबाई यांच्या हितगुज केली. नंतर राम पेल्लीवार शांताबाई यांच्या कुटुंबाचा सल्ला घेण्यात आला, कारण त्यांचे नुकतेच आजारामुळे निधन झाले. त्यांनी तीव्र सहानुभूती व्यक्त केली. సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందియ సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కంది సీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్దిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్న గెలిచేదాకా వెనకడుగు వెయ్యొద్దని, నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా.
ఉన్నా చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా తోడబుట్టి నోడిలాగా నువ్వు गुंडे कत्तुకుంటీవన్నా. आदिलाबाद DMHO डॉक्टर नरेंद्र राठोड यांनी सुचवले की चीनसह इतर देशांमध्ये कोरोना विषाणूचा प्रादुर्भाव वाढत असताना लोकांनी सतर्क राहावे. जगभरातील कोरोनाच्या नवीन प्रकाराचे पुनरार्थ पाहता विषाणूचा प्रसार रोखण्यासाठी योग्य ती खबरदारी घेणे आवश्यक असल्याचे सांगण्यात आले. स्थानिक जिल्हा आरोग्य अधिकारी कार्यालयातील त्यांच्या चेंबरमध्ये आयोजित पत्रकार परिषद त्यांनी कोरोना विरुद्ध घ्यायची खबरदारी समजावून सांगितली. ते म्हणाले की सध्या जिल्ह्यात कोरोनाची तीव्रता तितकीशी गंभीर नाही, मात्र या विषाणूचा प्रादुर्भाव रोखण्यासाठी नागरिकांनी आवश्यक ती खबरदारी घ्यावी. సో ప్రపంచ దేశంలో ముఖ్యంగా చైనా కానీ అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో మళ్ళీ ఈ కోవిడ్ కేసెస్ విజృంభించడం జరగల అక్కడ ఎక్కువ కేసులు మరణాలు జరుగుతున్న దృష్ట్యా అది గత అనుభవాలతో పోల్చుకుంటే మన దేశం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రజలకి కోరుకునేది ఏదంటే భయపడే అవసరం లేదు, కాకపోతే అప్రమత్తం అయితే తప్పకుండా ఉండాలా. ఈ కేసెస్ వల్ల భయపడే అవసరం లేదు, ఎందుకంటే మనం చాలా వరకు మనకు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది, బూస్టర్ డోస్ కూడా కొందరు తీసుకున్న జరిగింది. కాకపోతే మనకు గతంలో అనుభవం ఉంది కాబట్టి ఇంతకుముందు ఏదైతే మనం కోవిడ్ నిబంధనలు పాటించామో అది పాటిస్తే చాలు. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడైతే వెళ్తామో ఇప్పుడు మాస్క్ ధరించాలి ఉండాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు జనవరి 1కి చాలామంది గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంది, మ్యారేజెస్ ఉన్నాయి, బర్త్డేస్ అట్లాంటివి వెళ్ళినా కూడా మాస్క్తో ధరిస్తూ ఉండేసి మళ్ళీ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. विभाग स्तरावरील खेलकूद स्पर्धा विशेष प्रभावी ठरल्या. विद्यार्थ्यांनी उत्स्फूर्तपणे सहभाग घेतला. आदिलाबाद जिल्हा केंद्रातील श्री सरस्वती शिशु मंदिर शाळेत 2 दिवस आयोजित करण्यात येणाऱ्या विभागस्तरीय खेलकूद स्पर्धांना धमाकेदार सुरुवात झाली. विभाग सचिव कट्टा नागरधारी यांना मशाल प्रज्वलित करून स्पर्धांना सुरुवात केली. अध्यक्ष एलिपेड्डी गंगारेड्डी यांनी या कार्यक्रमाचा परिचय दिला. विभाग सहसचिव सारुकोंडा दामोदर यांनी कार्यक्रमाला उल्लेख केला. त्यानंतर खेळाडूंची ओळख होऊन स्पर्धा सुरू झाल्या आणि खेळ पाहिला. అందిస్తున్నారు వీరు మన ఆదిలాబాద్ జిల్లా కాళింగయ్య గారు ఈ చివరిలో కూర్చున్నటువంటి వారు కొనసాగించవలసిందిగా పేరు మొదలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాలికలు బాగా ఉత్సాహం రావాలంటే ఆటలు ఆడాలి. సాధారణ ఈ మధ్యలో చూస్తున్నా, ఎక్కడ చూసినప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఏమవుతున్నదంటే పిల్లవాడిని నర్సరీలో జాయిన్ అయినప్పటి నుంచి లక్ష్యం ఏమున్నదంటే వాడు గొప్పోడు కావాలి. ఏం కావాలి? గొప్పోడు కావాలి. ఏం గొప్పోడు కావాలో మనకు అర్థం కాదు. బాగా చదవాలి. ఎంత చదవాలంటే వాడు కింద పడిపోయేటట్టు చదవాలి. ఆఖరి వాని పేరు కూడా మర్చిపోవాలి. అట్లా మర్చిపోయి చాలా గొప్పోడు కావాలి. ఈ గొప్పోడు అనుకుంటా వాడిని ఎట్లా తయారు చేస్తున్నారంటే బయటకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. వాడిని ధైర్యం రావాలంటే ఆటలు ఆడాలి. మీకు కూడా చాలామంది ఇప్పుడు రావడానికి కొంతమంది ఏదో ఎట్లా ఏడ్సో చేసో ఇక్కడికి వచ్చేసారు. మీరంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చెప్పారు, ఎంత నాడు మోకాలికి దెబ్బ తగలదు చెప్పుకుంటారు. నీకు ముఖానికి కూడా దెబ్బ తగలదు, మోకాలికి దెబ్బ తగలదు. ఎక్కడ దెబ్బ తగలకుండా మంచిగా ఆడరా. ఏడ దెబ్బ తగలకపోయి ఎట్లా ఆడతాడు వాడిగా? వాడి గీత మీద కూర్చుంటాడు. అయింది వాడిగా దెబ్బ తగిలితేనే పౌరుషం.
अय्यप्पा पालखी सेवा मिरवणूक कार्यक्रम भव्य शैलीत संपन्न झाला। अय्यप्पा यांच्या नावाने शहरातील रस्ते दुमदुमले। मोठ्या संख्येने भाविक भगवान अय्यप्पाची विशेष पूजा केल्यानंतर भक्तिभावाने अय्यप्पा मूर्तीची मिरवणूक काढली, मंगल आरती केली आणि अय्यप्पा स्वामीला पालखी पुढे नेली। अय्यप्पाला नमस्कार केला। कॉलनीत एक आध्यात्मिक सौंदर्य उदयास आले। भक्ती परमानंद उफाळून आला। आदिलाबाद शहरातील गोपालकृष्ण मठ येथून वैश्यरक्षक यांच्या मार्गदर्शनाखाली झालेल्या शिवपुराणाच्या भविष्यवाणीचे प्रतिफळ देण्यासाठी मिरवणूक काढण्यात आली। मंदिरात विशेष पूजा केल्यानंतर भगवान शंकराची उत्सव मूर्ती सुंदर सजवलेल्या वाहनात ठेवण्यात आली आणि स्थानिक श्री वासवी कन्या परमेश्वरी मंदिरात मिरवणूक नेण्यात आली। या मिरवणुकीत महिला, भाविक, शहरातील नामवंत नागरिक सहभागी झाले। गोपालकृष्ण मठाधिपती योगानंद सरस्वती यांनी या शोभायात्रेला सुरुवात केली। या महिन्याच्या 30 तारखेपर्यंत शिवपुराणाचे भाविक सुरू राहणार असल्याचे प्रशासकांनी सांगितले। मंदिरात दररोज दुपारी 1 ते 5 या वेळेत हा कार्यक्रम होणार असल्याचे त्यांनी सांगितले। ప్రదోష వేళలో ఇదమిదం పదవి ప్రదోషే తస్య స్థిరాం అపారమైనటువంటి ఐశ్వర్యానికి అంత శక్తి। సమస్త సృష్టికి ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్సు నిండా ప్రార్థన చేస్తూ ఆదిలాబాద్ పట్టణం చరిత్రలోనే ప్రప్రథమంగా ఆర్యవైశ్య సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో, ప్రత్యేకంగా వైశ్యరక్షక్ వారి ఆధ్వర్యంలో శివమహాపురాణ ప్రవచనము ఈ రోజు నుంచి 7 రోజులు ఆదిలాబాద్ పట్టణంలో జరగాలని శివాజ్ఞ చేత సంకల్పించడం జరిగింది। ఈ శివమహాపురాణం వినడానికి శ్రోతలు అనేక మంది ఈ పురాణాన్ని వినడానికి వస్తూ ఉన్నారు।
बेला मंडळातील स्थानिक मार्केट यार्डातील शेतकऱ्यांकडून कापूस खरेदी करण्यास खासगी व्यापाऱ्यांनी नकार दिला। बेला मंडळाच्या स्थानिक मार्केट यार्डात आज शेतकरी आपला कापूस विक्रीसाठी बाजारात आणला, मात्र येथील कापूस खरेदी करणाऱ्या खासगी व्यावसायिकांनी आपल्या खासगी बाजारातील काउंटरवर विकला तरच खरेदी करू असे सांगितल्याने शेतकऱ्यांना काही समजले नाही। बाजाराच्या काउंटरवर 2 तास तसेच उभे होते। शेतकऱ्यांसाठी बांधलेल्या मार्केट यार्डाचा वापर होत नसल्याची व्यथा शेतकरी व्यक्त करत आहे। शासनाची वजन काट्यात खासगी कंपनी फसवणूक करत असल्याकडे कोणतेही लक्ष नसल्याची तक्रार त्यांनी व्यक्त केली। अम्मा न्यूजने बाजार सचिवांशी बोलले तर ते म्हणाले की ते ताबडतोब बाजाराच्या काउंटरवर शेतकऱ्यांचा कापूस खरेदी करू। సేపవుతున్నది బండి వచ్చి ఈడ కాట చేయక ప్రైవేట్ జిన్నింగ్ల కాట చేస్తారంట। ఈ కాటలు ఏమైనా మోసం ఉందేమో అని మాకు అనిపిస్తున్నది। ఇక్కడ స్టాఫ్ తప్ప మార్కెట్కు సంబంధించి చైర్మన్ కానీ సెక్రటరీ కానీ ఎవరైతే వస్తలేరు। పై అధికారులు దీనిపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळाच्या मध्यभागी असलेल्या प्रवास परिसर समस्यांचे माहेरघर बनले आहे। स्वच्छतागृहे, पिण्याच्या पाण्याची अथवा विद्यार्थ्यांना समस्या भेडसावण्यात असून रात्रीच्या वेळी विद्युत दिवे सुरूच राहिल्याने अधिकाऱ्यांनी लक्ष घालून समस्या सोडवाव्यात अशी प्रवाशांची मागणी आहे। यहाँ का बचपन में क्या थे स्वच्छता नहीं है और लेडीज का प्रॉब्लम है और शौचालय का और बहुत दूर जाना पड़ता है। आप दूसरा तो कचरा वचरा बहुत ही अच्छा नहीं है इधर, तो संडास और क्या बोलते ఈ జైనత్ బస్ స్టాండ్లో ఆడోళ్ళకు మగవాళ్ళకు ఒంటెలు పడుతుంది తక్లీఫ్ అవుతున్నది। సాయంత్రం పిల్లలకు బడి పిల్లలకు కూడా తాళాలు వేసి ఉన్నాయి, కొద్దిగా వచ్చి చూడండి। तेलंगणा राज्य सरकारने आसरा योजना सुरू केली आहे, जी सर्व पात्र लोकांसाठी अतिशय महत्त्वाकांक्षीपणे सुरू केली आहे। याची काळजी त्यांना काळजी वाटते। बेला मंडळातील अनेक गावांमध्ये विधवा महिला पेन्शनसाठी त्रस्त आहे। आसरा योजनेअंतर्गत पेन्शन न मिळाल्याने सर्वजण चिंतेत आहे। आर्थिक मदतीशिवाय कसे जगावे हेच कळत नसल्याने विधवा आणि वृद्ध लोक गरिबीत बुडत आहे। पेन्शन यादीत नाव नसल्याने त्यांना नैराश्य येत आहे। तेलंगणा राज्य सरकार पूर्वी 65 वर्षे पूर्ण करणाऱ्या आसरा योजनेअंतर्गत पेन्शन देत असे, परंतु आज 57 वर्षे पूर्ण करण्यात आले। वय ओलांडल्यानंतर त्यांना आधार पेन्शन का मिळत नाही अशी व्यथा त्यांनी मांडली। खेड्यापाड्यातील लोकप्रतिनिधींशी जवळीक असणाऱ्यांनाच पेन्शन देत असल्याचे सांगण्यात आले। अनेक महिन्यांपासून कार्यालयात चक्रा मारूनही दयामया दाखवत नसल्याची तक्रार आहे। बेला आम्हाला 2 वर्ष झाले मरून पैसे येत नाही। 2000 पेन्शन माणसाला ये आम्हाला येत नाही। 2 वर्ष झाले मरून पण येत नाही आम्हाला पेन्शन। हो सरपंच सांगलं आमचं आधार कार्ड नेलं पण देत नाही आहे। सेक्रेटरी आम्हाला माहीत नाही म्हणते आम्हाला पेन्शन नाही भेटत सर। 5 जणांना दिले। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश निवास रेड्डी जे प्रश्नार्थक भ्रष्टाचारावर आवाज उठवणार। आदिलाबादचे आमदार जोगुरामण्णा यांच्या कामगिरीवर जोरदार टीका। कंदिश निवास रेड्डी यांच्या कॅरवॉनची विशेष पूजा, त्यामुळे लवकरच प्रजायात्रा सुरू होणार। तातडीची महापालिका बैठक, सभापती व अधिकाऱ्यांच्या वागणुकीबाबत विरोधी पक्ष व अपक्ष सदस्य संतप्त झाले।
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.